ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు తన భార్య సీతమ్మ, ఇద్దరు పిల్లలతో జీవించేవాడు. కష్టపడి పొలంలో పని చేసేవాడు కాని వరుసగా పంటలు దెబ్బతినడంతో అప్పులు పెరిగిపోయాయి. ఒక రోజు అప్పుదారులు రామయ్య ఇంటి వద్దకు వచ్చి గట్టిగా అరిచారు. రామయ్య, మా డబ్బులు ఎప్పుడు ఇస్తావు? ఇవ్వలేకపోతే నీ ఇంటి ఆస్తి మాకు ఇస్తావా? ఇది విన్న పిల్లలు భయంతో ఏడుస్తున్నారు. రామయ్య తల పట్టుకుని మూగబోయాడు. ఆ సమయంలో అతని భార్య సీతమ్మ ముందుకు వచ్చి అందరికీ ధైర్యం చెప్పింది. సీతమ్మ మృదువుగా, కాని ధైర్యంగా అప్పుదారుల ముందు అంది. నన్ను నమ్మండి అన్నయ్యలారా, నా భర్త నిజాయితీగలవాడు. పరిస్థితులు కాస్త చేదుగా మారాయి. కాని నేను మౌనంగా కూర్చోను. మా ఊరి మహిళలను కలిపి ఒక చిన్న వ్యాపారం మొదలుపెడతాను. పాలు, పెరుగు, పప్పులు, వంటలు తయారు చేసి అమ్ముతాం. ఆ డబ్బుతో ఒక్కో పైసా మీకు చెల్లిస్తాం. ఆమె ఆత్మవిశ్వాసం చూసి అప్పుదారులు ఆశ్చర్యపోయారు. కొద్ది రోజులలోనే సీతమ్మ ఊరి మహిళలతో కలసి చిన్న వ్యాపారం మొదలుపెట్టింది. ఉదయం సాయంత్రం పనిచేసి కొద్ది నెలల్లోనే లాభాలు వచ్చాయి. అప్పులు తీర్చబడ్డాయి. ఇంట్లో మళ్లీ ఆనందం నిండిపోయింది. రామయ్య గర్వంతో అన్నాడు, సీతమ్మ, నువ్వు మా కుటుంబాన్ని మాత్రమే కాకుండా మా గౌరవాన్ని కూడా కాపాడావు. నిజంగా నీ ప్రతిభే మా ఆస్తి. ఆమెను గ్రామస్థులు మెచ్చుకుని, ఒక స్త్రీ తలచుకుంటే 100 మందిని కాపాడుతుంది అని అన్నారు. సందేశం: భార్య ధైర్యం, బుద్ధి ఉంటే కుటుంబం కష్టాల్లో పడదు. మహిళలకు అవకాశం ఇస్తే వారు కుటుంబాన్నే కాదు, సమాజాన్ని కూడా ముందుకు నడిపిస్తారు. కష్టకాలంలో పరిష్కారం కోసం తెలివిగా ఆలోచించాలి.